జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వసమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రియుగ్మాలయం జిగ్రఘ్రాణముకుందపాదతులసీం మూర్ధన్నమాదోక్షజం. ఓ పాదద్వంద్వమా, నీవు భగవదాలయమునకు నడుచుండుము. ఓ హస్తద్వంద్వమా, నీవు భగవదర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా, నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా, నీవు భగవంతుని నమస్కరించుచుండుము. ఓ నేత్రద్వయమా, ఆ శ్రీకృష్ణుని లీలనే ఆకర్ణింపుము. ఓ మనస్సా, ఆ శ్రీధరుని ధ్యానింపుము. ముకుందమాల 17th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 7వ స్కంధం 14వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాచరితము, త్రిపుర దహన వృత్తాంతము, యుధిష్ఠిరుడు నారద సంవాదము కొంత భాగం, తరువాత అవధూత ప్రహ్లాద యొక్క సంవాదంలోని విషయాలు తెలుసుకొని గృహస్థాశ్రమ ధర్మాల గురించి నారదుడు యుధిష్ఠిర మధ్యలో జరుగుతున్న సంవాదంలో కొంత విషయాన్ని మనం గ్రహించాం. ముందు ఇంకా విషయాన్ని తెలుసుకుందాం. భార్య అందరికంటే ఎక్కువ ప్రీతిపాత్రురాలై ఉండును. ఆమె కొరకు తన ప్రాణములైనను వదులుటకు సిద్ధపడును. తండ్రిని గురువును కూడా చంపుటకు సంకోచింపడు. అట్టి భార్య యందు వ్యామోహమును వదలి యథాయోగ్యముగా వినియోగించుకుని అలవాటు కలిగి ఉండవలెను. ఈ శరీరము జీవుడు వదలగనే పురుగుల పాలగును లేదా భస్మమగును. అట్టి నీచమైన శరీరము చాలా సుందరమని, భోగ్యమని భార్యాభర్తలు ఒకరినొకరు కౌగలించుకొందురు. ఆ ప్రేమ అంటే కామము శరీరము సంబంధించినదే. ఆత్మకు ఈ శరీరముతో అంటు లేదు అని గుర్తించిన నాడు ఈ శరీరమునికే పరిమితమైన భార్యగా మోహము తగ్గును. కర్మానుగుణముగా లభించిన ధనము దేవతారాధనారూపముగు యజ్ఞమునకు వినియోగించి ఆ శేషముతో శరీరమును పోషించుకొనవలెను. సర్వమును భగవత్ప్రసాదముగా భావించి తనది తన కొరకు అన్న భావన వదలి అనుభవించిన నాడు మహాపురుషులు పొందుగతిని పొందుదును. గృహస్థాశ్రమ ధర్మము పరమ పవిత్రము, పురుషార్థ సాధకము, సర్వోపకారము. దాన్ని వినియోగించుకొనుట ఎరిగిన వారికి అది మోక్షమును ఒసంగును. గృహస్థునకు అగ్నిహోత్రమును ఆరాధించుట, బ్రాహ్మణులను ఆరాధన చేయుట ప్రధానమైనవి. భగవానునకు వేదవేత్తలకు బ్రాహ్మణులను అగ్నిహోత్రములను అగ్నిహోత్రములను ముఖము వంటివారు. పితృదేవతలకు భాద్రపద బహుళమున మహాలయ శ్రాద్ధమును చేయవలెను. అట్లే కర్కాటక మకర సంక్రమణ కాలములందు పితృతర్పణము శ్రాద్ధము చేయవలెను. మేష సంక్రమణమును తులా సంక్రమణమును విషువలు అందురు. అప్పుడు కూడా పితృతర్పణము చేయవలెను. చంద్ర సూర్యగ్రహణ సమయములలో పితృతర్పణము చేయవలెను. శ్రవణ నక్షత్రములో కూడిన ద్వాదశి, అక్షయ, తృతీయ, కార్తీక శుద్ధ నవమి, మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన బహుళాష్టములు, మాఘశుద్ధ సప్తమి, మాఘ పూర్ణిమ, ఏకాదశి మొదలు కాలములు పుణ్యకాలములు. అప్పుడు చేయు స్నానము, జపము, హోమము దేవ బ్రాహ్మణ సేవ విశేష ఫలప్రదము. సంతానమునకు భార్యకు శ్రేయస్సు కలుగుటకై ఆయా సంస్కారములలో దానాదులు చేయవలెను. ఎచట భగవన్మూర్తులు ప్రతిష్ఠితములై ఉండునో, ఎచట తపోవిద్యారుద్యాన్వితులకు బ్రాహ్మణులు వసించి ఉందురో అది పుణ్యదేశము. పురాణాదులో ప్రసిద్ధమగు గంగానది, పుణ్యనదులు, పుష్కరాది క్షేత్రములు
పవిత్రము ప్రదేశములు. ఆ ప్రదేశములో చేసిన దానవ్రతాదులు 1000 రెట్లు ఫలించును. భగవానుని అర్చామూర్తిని ఆరాధించుట సర్వ జీవరాశిని ఆరాధించుట. ఈ విశ్వమునకు అంతకు కారణము శ్రీహరియే. సర్వజీవాత్మలను ఆరాధించుటయే అచ్యుతారాధనము. ఈ సకల శరీరములు పురములు. ఆ పురములో ఉండే జీవుడు పురుషుడు. ఆ జీవుని ద్వారా భగవానుడు సర్వ శరీరములు అందుండును. కాని జ్ఞాన శక్త్యాది గుణములు కొందరిలో అధికముగా, కొందరిలో తక్కువ కర్మానుగుణముగా భాషించుచుండును. అధికముగా ఉండువారి వారి యందు భగవద్శక్తి అధికముగా అవ్యక్తమవుతున్నదని గుర్తించవలెను. అర్చామూర్తిని ఆరాధించు పురుషులను ద్వేషించు వానికి భగవద్ అనుగ్రహం లభింపదు. తపస్సు, విద్య, సంతుష్టి కలిగిన వేదాధ్యయనపరుడగు బ్రాహ్మణుడు అధికముగా ఆరాధింపతగినవాడు. ఇట్లు గృహస్థుడు తన జీవితమున సర్వభూతహితముగా ప్రవర్తించుచు ఇహపరములందు సుఖమును పొందెను. బ్రాహ్మణులు కొందరు కర్మనిష్ఠులు, కొందరు తపోనిష్ఠులు, కొందరు స్వాధ్యాయనిష్ఠులు పరులుందురు. వీరందరిలో శ్రాద్ధములలో జ్ఞాననిష్ఠునికై కవ్యమును వసంగవలెను. దైవకార్యమునందైనను పితృకార్యమునందైనను బ్రాహ్మణ సమారాధనము చేయవలెను. దైవకార్యము 2కు, పితృకార్యము 3కి ఆరాధనము చేయవలెను, లేదా ఒక్కొక్కరికైనా చేయవలెను. శ్రాద్ధములో ఎక్కువ మందికి భోజనములు పెట్టుట తగదు. తన బంధువులందరినీ పితృకార్యమునందు భోజనముకు పిలుచుట చేయరాదు. దేశ కాలోచితముగా శ్రద్ధతో యోగ్యైన 2 3 ఆరాధించుట శ్రేష్టము. గృహస్థులు ఈ విధముగా దేవతా కార్యములను పితృకార్యములను శ్రద్ధతో చేయించుండవలెను. మాంసమును భుజించువారు కూడా శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించరాదు. మునులు భుజించు ఆహారముని పితృదేవతలకు సమర్పించుట శ్రేష్టము. కొందరు జ్ఞానులు యజ్ఞములను ద్రవ్యరూపముగాక జ్ఞానరూపముగా ఆచరింతురు. దైవవశమున తను లభించిన ద్రవ్యముతో హింసారహితముగా అన్నమును దేవతలకు, పితరులకు, మనుష్యులకు, భూతములకు వసంగుచుండవలెను. ధర్మమును ఆచరించినప్పుడు జాగరూకత కలిగి ప్రవర్తించవలెను. నిత్యము సంతుష్టితో నిస్సంగముతో పరమపురుషుని అందు భక్తితో జీవించు వారికి అంతటా సుఖమే అనుభవించును. వానికి చెప్పులు తొడుగుకున్న వానికి ముళ్ళ వలన రాళ్ల వలన ఎట్లు పాదములకు బాధ కలగదో అట్లే సంతుష్టి గల వానికి బాధలు అంటవు. జ్ఞానం కలవాడైనను సంతుష్టి లేక లోభముతో ప్రవర్తించుచూ ఉన్నవాడికి తేజస్సు, విద్య, తపస్సు, యశస్సు పోవును. లోభం అన్నిటికంటే యజమాని పాడు చేసే గుణం. ఆకలి దప్పులు తినుటచే త్రాగుటచే చేరిపోవును. క్రోధము ప్రతీకారంతో అంతమగును. కానీ ఎంత వచ్చినను లోభమునకు అంతము లేదు. చూచిన ప్రతి వస్తువును అనుభవించవలను అని కనిపించకుండా ఉన్నచో కామమును జయించవచ్చును. కోరికలు తగ్గిన క్రోధము తగ్గును. అర్థము అనర్థములకు మాల్యమును అనుబుద్ధి కలిగించినచో లోభము తగ్గును. తత్వజ్ఞానముచే భయము పోవును. పుట్టిన పదార్థము నశించినది అన్న విషయమును వివేచించుకున్నచో శోకమోహములు తగ్గును. జ్ఞానము గలవారి సేవచే దుమ్మమును తొలగును. యోగమునకు ప్రతిబంధకముగు లోకవృత్తాంతములు పరిశీలించుకోడి కోరిక లేకపోవటి ఏ మౌనము. దానిచే లోకవార్తలకు మనసు వెళ్లకుండా ఆపుకునవలెను. శరీరపోషణయే ముఖ్యమును. కోరిక తగ్గినచో హింస చేయుట తగ్గదు. అధిభౌతికమైన దుఃఖమును కృపచే జయించవలెను. ఇది దైవవశమున వచ్చినది. మనసు ప్రయత్నించినను ఆగడు అనేది జ్ఞానమున్నచో అధిదైవికమైన దుఃఖము కుదలుగును. ఆధ్యాత్మికమైన దుఃఖమును ప్రాణయాదులచే తగ్గించుకొనవచ్చును.
సాత్వికాహారాదులను సేవించుటచే నిద్రను జయించవచ్చును. ఇట్లు మానవుడు తనలో చెడు ఉండు గుణములను తొలగించుకుంటకు ప్రయత్నించవలెను. అన్నిటికీ మూలము గురుశక్తి. జ్ఞానమనే దీపమును వసంగించిన గురువు సాక్షాత్ భగవంతుడు. ఆ భక్తి లేక గురువును మానవమాతృనిగా భావించిన వాని పాండిత్యం వ్యర్థము. మానవ జీవితమున మనస్సును నియమించి భగవంతుని యందు నిలుపుటకు ఉపయోగించవలెను. వర్ణాశ్రమ ధర్మములు, కామాది విజయము, భగవద్భక్తి యోగము కలుగుటకు సాయపడిన వాడే సార్థకములు, లేనినాడు వ్యర్థములు. యోగాభ్యాసము చేయుటకు పవిత్రమైన రాజస తామస సంస్కారము లేని ప్రదేశమున స్థిరమైన ఆసనమున కూర్చుండవలెను. వెన్న, మెడ, శిరస్సు సంపర్కము తిన్నగా నిలిపి ఓం అను ప్రణవమును ఉచ్చరించుచు ప్రాణాయామం చేయవలెను. కోరికలచే మనస్సు ఒక దానియందు నిలవక ఇతర విషయమునందు పోవుచుండును. అట్టి మనస్సును వెనుకకు తెచ్చి శుభమైన ఆశ్రయమందు నిలిపించుండవలెను. పై విషయములను గూర్చిన ఆలోచనను మానుట అలవాటు చేసుకున్నచో మనసు ఒక వస్తువునందు స్థిరముగా నిలుచును. తరువాత ఆ భగవత్ స్వరూపమునే భావించుచు ఆనందమున మునిగి ఉండును. కొందరు సన్యసించి విషయానుభవమును వదలలేక మరల వాన్నే సేవించినచో శాంతి చేసుకున్న అన్నము తిన్నట్లే అగును, వాంతి చేసుకున్న అన్నం తిన్నట్లే అగును. కొందరు సన్యాసులు దేహాత్మస్వరూపమును ఎరింగి దేహాత్మాభిమానమును వదలి కొంతకాలము నుండి మరొక శరీరంలోనే అభిమానించు వారులైనచో వారు దుష్ట సన్యాసులు. గృహస్థుడు వర్ణాశ్రమ ధర్మములను వదలరాదు. బ్రహ్మచారి తన వ్రతమును వదలరాదు. వానప్రస్థుడు గృహములో ఉండరాదు. సన్యాసి ఇంద్రియ భోగములకు ఆటపాడరాదు. ఆత్మజ్ఞానమున భగవద్ధ్యానమున ఆనందించువాడు దీనపోషణకు తాపత్రయపడవా. ఈ తర్వాత భాగాన్ని మరికొంత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.